ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పొదుపు మంత్రం పిలుపు వర్కౌట్ అయ్యేలా లేదా? ఖర్చులు తగ్గించుకోండని చెప్పడం మన జనాలకు రుచించడం లేదా? ఈ ప్రశ్నలు ఎందుకంటే 2 రోజులుగా మోదీ సేవింగ్స్ కాల్పై చర్చ అయితే జరుగుతుంది, కానీ ఏ రంగంలోనూ తమ వ్యయాన్ని తగ్గించుకుంటున్న దాఖలాలు లేవు. ఒకప్పుడు మోదీ చెప్తే చాలు ఏ పనైనా చేయడానికి సిద్ధపడిన జనం ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? నిజంగానే లైట్ తీసుకున్నారా, లేక రాబోయే రోజుల్లో అమలుకి రెడీ అయిపోయారా? వాచ్ ది స్టోరీ. మోదీ పొదుపు మంత్రం పనిచేయడం లేదా? లక్ష్యం మంచిదైనా వికటిస్తోందా? బంగారం ఇప్పట్లో కొనొద్దనడం పట్టించుకోవడం లేదా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలనడం బుట్ట దాఖలు చేశారా? మీరే పాటించనప్పుడు మాకేం పట్టిందనే ధోరణి కనిపిస్తోందా? అచ్చంగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ప్రధానమంత్రి హోదాలో జాతి ఇంధన భద్రత కోసం మోదీ ఓ పిలుపిచ్చారు. ప్రతి దాంట్లో పొదుపు పాటించాలని, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పారు. అయితే ఇక్కడే అసలు చిక్కొస్తోంది. లక్ష్యం ఎలాంటిదైనా అది అవసరం వస్తే తప్ప పాటించని స్థితిలో ఇప్పుడు జనం ఉన్నారు. ఓవైపు మీరు మాత్రం భారీగా ర్యాలీలు చేస్తూ ఇతరులకు ఇంధన పొదుపు గురించి చెప్పడమేంటని ప్రతిపక్షాలు విమర్శలకు దిగడమే ఇందుకు నిదర్శనం. వడోదరలో మ్యాసివ్ ర్యాలీ నిర్వహించారాయన. ఓవైపు ఇలాంటి హడావుడి కనిపిస్తుంటే జనం సెటైర్లకి దిగడంలో తప్పు లేదనిపిస్తుంది. అంతేకాదు, ఆ తరువాత ఇక బీజేపీ నేతల ర్యాలీలు, ప్రచార సభలపైన విమర్శలు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్లో ఓ నేత తాను టెక్స్ట్ బుక్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఎంపికైతే దానికి 50 వాహనాల్లో ర్యాలీ నిర్వహించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసి విమర్శలకు దిగింది. ప్రజలు స్పందించట్లేదంటే మన మహాత్మా గాంధీ గారు చెప్పింది జ్ఞాపకం పెట్టుకోవాలి. నీకే మార్పు కావాలో నువ్వే ఫస్ట్ మారు, బీ ద చేంజ్ వాంట్ అన్నారు. అది ఈవేళ కూడా వర్తిస్తుంది. ప్రభుత్వం వాళ్ళు మారేరా? ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఒక ప్రమాణ స్వీకారం జరిగితే 100 మంది వెళ్ళారు, స్పెషల్ ప్లేన్స్లో 1000 మంది కారులో వెళ్ళారు, పెట్రోల్ ఖర్చు పెట్టారు, డబ్బంతా గవర్నమెంట్ సొమ్ము వాడారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు ఈ మెసేజ్ ఇచ్చాక, ఈ సందేహం ఇచ్చాక ఈవేళ అది క్యాన్సిల్ చేసినది వెళ్ళటం లేదు. ఈ కారణానికి అంటే దేశమంతా ఆయన ఫాలో అవుతుంది. ఒకనప్పుడు ఎవరైతే ధనికులు ఉన్నారో ఆ గ్యాస్ సబ్సిడైజ్ ప్రైస్ మీద ఎల్పిజి వదిలేయమంటే 1000 మంది వదిలేశారు, లక్షల మంది. సో ఇవాళ స్పందన లేదంటే ప్రభుత్వం కూడా అన్న మాటలు వాళ్ళు పాటించాలి, వాళ్ళు ఉదాహరణ చూపెట్టాలి. చూపెట్టినప్పుడు ప్రజలు సీరియస్గా తీసుకోరు. ప్రధానమంత్రి మోదీ కాస్ట్యూమ్స్ పై కూడా విమర్శలకేం తక్కువ లేవు. సోషల్ మీడియాలో ఆయన వస్త్రధారణపై సెటైర్లు ఇప్పుడు కొత్తగా ఏం రావడం లేదు, ఎప్పట్నుంచో ఉన్నవే. అయితే ఆయన ముందు హైదరాబాద్లో, తరువాత గుజరాత్లో దేశ ప్రజలకిచ్చిన పిలుపునే ఈ విమర్శకులు అవకాశంగా తీసుకుంటున్నారు. పదే పదే మోదీ కాస్ట్యూమ్స్ ఖర్చు తగ్గించుకుని ఆ తరువాతే తమకి చెప్పాలంటూ వితండవాదనకు దిగుతున్నారు. ఇక్కడ ప్రధానిపై విమర్శలు జనరల్ గా చేయవచ్చు, లేదంటే ప్రత్యర్థి పార్టీల నుంచి రావచ్చు. కానీ ప్రధానమంత్రి కాస్ట్యూమ్స్ నిజంగా కాంప్లిమెంటరీగా వస్తున్నాయో, ఖర్చు పెడితే వస్తున్నాయో తెలియదు. అలాంటప్పుడు ఆయన ఖర్చు చేశాడు కాబట్టి మేము అలానే చేస్తామంటే కుదరదు కదా. మన దేశం దిగుమతులపైనే ఆధారపడిన దేశం. అందులోనూ క్రూడ్ ఆయిల్, గ్యాస్, బంగారం, ఈ 3 మొత్తం దిగుమతి చేసుకునేవే తప్ప సొంతంగా ఉత్పత్తి తయారు చేస్తే రావడం లేదు. ఓవైపు డాలర్తో రూపాయి మారకపు విలువ రోజుకో పతనం నమోదు చేస్తోంది. గల్ఫ్ వార్ నేపథ్యంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ కటకటలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం చమురు, బంగారం, గ్యాస్ దిగుమతుల కోసం పెట్టే రూపాయలు ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అందుకే ఈ పొదుపు మంత్రాన్ని మోదీ జనంలోకి పంపారు. అది ఇష్టమున్నా లేకపోయినా ఫాలో అయ్యే పరిస్థితులు కొంతకాలంలో రాబోతున్నాయి.
దానికి ముందే జాగ్రత్త పడితే మంచిదనేది ప్రభుత్వం ఉద్దేశం. ఇక్కడ రాజకీయాలు పార్టీలను బట్టి విమర్శలకు దిగితే జేబులకు చిల్లు పడేది ఆగదు. నువ్వు మారకపో నీ ఇష్టం, కానీ రాబోయే కాలం కష్టకాలం అనేది గ్రహించాల్సిందే. రాబోయేది కష్టకాలం అనేది ఇప్పుడిప్పుడే రుజువు అవుతోంది. ప్రస్తుతానికి అంతా బానే ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ ఆల్ ఈజ్ వెల్ కాదు, ఆయిల్ ఎక్కువ వాడితే ఆల్ ఈజ్ ఇన్ వెల్ అని అనుభవజ్ఞులు కూడా చెప్తున్నారు. కానీ మన జనం ఇలా చెప్పగానే అలా ఎందుకు మారిపోతారు? ప్రతి మార్పుకి ఓ కారణం కావాలి, లేదంటే అసలు ఆ మార్పుని గుర్తించడానికి కూడా ఇష్టపడరు. అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుపై స్పందన లేకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంధనం, వంట నూనెల వాడకం తగ్గుతుందని చెప్తున్నారు. మోదీ ఇలా చెప్పగానే అలా మారిపోతారా? ఇళ్లలో బళ్ళు పడేసి మెట్రోలు, బస్సులు ఎక్కేస్తారా? గోల్డ్ లేకపోతే శుభకార్యాలు జరిగేదెలా? లేని చరిత్ర చెబితే జనాలకు మెదళ్లలోకి ఎక్కుతుందా? చెప్పిందెవరనే కాదు, సందర్భము ముఖ్యమే. భారీ నిర్మాణాలపై బ్యాన్ పెట్టిన సెంటర్, సెంట్రల్ సెక్రటేరియట్ పనులను నిలిపేస్తూ నిర్ణయం, కలకలం రేపుతున్న నీతి ఆయోగ్ సిఫార్సులు. బంగారం మనకో సెంటిమెంట్. అది లేకుండా ఒక్క శుభకార్యం కూడా పూర్తి కాదు. పెళ్లి, నిశ్చితార్థం, బారసాల, అన్నప్రాసన, పేరు ఏదైనా సరే ప్రతి శుభకార్యంలో పసిడి అనేది శుభసూచకంగా భావించి వినియోగిస్తాం. అలాంటిది ప్రధానమంత్రి ఒక్క ఏడాది పాటు బంగారం కొనడాన్ని వాయిదా వేయమని చెప్పడంపై దాదాపు ప్రతికూల స్పందనే కనిపిస్తోంది. అయితే ఈ శుభకార్యాలకు కాకుండా పెట్టుబడుల కోసమో, డబ్బుంది కదా అని కొనుగోలు చేయడమో చేసేవారు ఈ సూచన పాటిస్తే మంచే జరగొచ్చు. ఎందుకంటే రేటు తగ్గితే ఇంకా ఎక్కువ పరిమాణంలో కొనుగోలుకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అందుకే గోల్డ్ షాప్స్ లో బిజినెస్ ఏమాత్రం డల్ కాలేదు. అయితే గోల్డ్ మర్చెంట్స్ లో మాత్రం ఆందోళన నెలకొంది. సాక్షాత్తు దేశ ప్రధాని ఇలా కొనుగోళ్లు వద్దనడం తగదనేది వారి పాయింట్. అంతేకాదు, ఇది దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మందికి పైగా ఉపాధికి ముప్పు అని జ్యువెలర్స్ ఫెడరేషన్ అభిప్రాయపడింది. పసిడి కొనుగోళ్లను ఏడాది నిలిపివేయడం విదేశీ మారక ద్రవ్య సమస్యకు పరిష్కారం కాదని మోదీ సూచన దాదాపు 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సమీకరించడం సహా దానిని పునర్వినియోగంలోకి తీసుకురావడం మంచి ఆప్షన్ అని తెలిపింది. అసలు బంగారం విషయంలో మోదీ ఇలా చెప్పడానికి కారణం విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోకుండా చూసేందుకే. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన దేశం $72 బిలియన్ మేర బంగారం దిగుమతి చేసుకుంది. నిజంగానే ఈ ఏడాదిలో బంగారం వినియోగం అంటే కొనుగోళ్లు సగం తగ్గినా $36 బిలియన్ ఫారెక్స్ మనీ ఆదా అవుతుందనేది ఈ రంగంలోని విశ్లేషకుల అంచనా. అయినా కూడా బంగారం తులం రేటు ఇప్పుడు 1.5 లక్ష ఉంది. ఈ రేటులో భారీగా విక్రయాలేమీ సాగడం లేదు. అందుకే ప్రధాని మోదీ చెప్పినా చెప్పకపోయినా అనవసరంగా బంగారం కొనుగోలు అనేది ఇప్పుడు తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. మనం దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ బిల్ రోజుకు 5,700 కోట్లని మింగేస్తోంది. కనీసం వాడకం 10 నుంచి 15% తగ్గించుకున్నా అది ప్రతి 3 నెలలకు 21,000 కోట్ల ఆదాకి దారితీస్తుంది. అందుకే మోదీ ఇంధనాన్ని బాధ్యతగా వాడాలని పిలుపిచ్చారు. ప్రజా రవాణాని వాడాలన్నారు. అయితే ప్రస్తుతానికి మన దేశంలో ఇంధన ధరలు అందుబాటులో ఉన్నాయి. అందుకే 2 వీలర్స్, 4 వీలర్స్ ని వదిలిపెట్టడం లేదు. రాబోయే రోజుల్లో ఈ ధరలు పెరిగితే అప్పుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ ప్రారంభమవుతాయి. వద్దన్నా కూడా ఆర్టీసీ, మెట్రో జర్నీలకే సిద్ధపడతారు.
అయితే కొనుగోలు శక్తి ఉన్నంత వరకు, ఆ అవసరం ఏర్పడే వరకు కూడా ఎవరూ తమ సౌకర్యాలను వదులుకోరు అన్నది వాస్తవం. వంట నూనెల వాడకం తగ్గించాలంటే ముందు ఆ అవసరం మనోళ్ళకి కనిపించాలి. అప్పటి వరకు పొదుపు సూచనని హేళనకారకంగానే చూస్తారు. ఎందుకంటే సాక్షాత్తు దేశంలో ప్లానింగ్ కమిషన్ కి రూపాంతరమైన నీతి ఆయోగే భారీ ప్రాజెక్టులకు బ్రేక్ వేయాలని చెప్పిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా కేంద్రం ఆధ్వర్యంలో నిర్మించే భారీ వ్యయ నిర్మాణాలను ఆపేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం మార్పుకు సిద్ధంగా లేని జనం రాబోయే ప్రమాదాలకు సిద్ధం కావాల్సిందే. పొదుపు మంత్రం అనివార్యంగా పాటించాల్సిందే.